Hello and welcome to SKB Shots. So, MI versus Sunrisers Hyderabad match ఇద్దరికిద్దరు 4 points దగ్గర ఉన్నారు అండ్ వాంఖడే మంచి బ్యాటింగ్ ట్రాక్ లాగానే కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ పెద్ద పెద్ద హిట్టర్లు ఉన్నారు అండ్ ఆఫ్ కోర్స్ ఆ 6 points కోసం ఇరు జట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బికాస్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది ఆన్ ద లూజింగ్ సైడ్ అండ్ వాళ్ళ కంబ్యాకే కొంచెం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. సో ఇవాళ ఆరేసేది ఎవరు? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎంఐ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు లాస్ట్ టైం జరిగినప్పుడు కొన్ని వండర్స్ జరిగాయి. ఎస్ఆర్హెచ్ 277 కొట్టింది ఉప్పల్లో మ్యాచ్ జరిగినప్పుడు అండ్ ముంబై రెస్పాండెడ్ వాళ్ళు 240 ఎంతో కొట్టారు. అండ్ ఎస్ఆర్హెచ్ వాంఖడేకి వెళ్ళినప్పుడు 170 వాడు ఎంతో కొట్టారు. వికెట్లు పడిపోతే ఏంట్రా పరిస్థితి అనుకుంటున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ 100 కొట్టాడు. సో ఒక మంచి హడావిడి అనేది ఉంది వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లో అండ్ దేర్ వర్ లో స్కోరింగ్ గేమ్స్ ఆల్సో. ఎస్ఆర్హెచ్ డిఫెండ్ కూడా చేసింది 118 స్కోర్ అనేది. సో ఒక రకమైన రైవల్రీ అనేది వీళ్ళిద్దరి మధ్య ఉంది. ఆ రైవల్రీని ఇంటెన్సిఫై ఏం చేస్తుందంటే దీస్ 2 స్క్వాడ్స్ నా దృష్టిలో హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ ఇన్ సెట్టింగ్ అప్ దేర్ స్క్వాడ్స్ ఆప్షన్ తర్వాత. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళిద్దరికిద్దరు కూడా ఒకళ్ళు టాక్టిక్స్ కొంచెం బెటర్గా ఉంటే ప్లేయర్లు పర్ఫామ్ చేయలేదు, ఒకళ్ళు టాక్టిక్స్ సరిగా లేవు, ప్లేయర్స్ సరిగ్గా లేవు. ఇద్దరికిద్దరు కూడా సిమిలర్ జోన్లో ఉన్నారు విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్స్ టేబుల్. వాళ్ళు 1, 2, 3, 4లో ఉండాలనుకుంటే కానీ కింద ఉన్నారు వాళ్ళు. సో ఆ సమస్య అనేది వీళ్ళిద్దరి దగ్గర కూడా ఉంది. బట్ ఏదన్నా టర్న్ అరౌండ్ జరగాలన్నా, ఏదన్నా పుంజుకొని ముందుకు వెళ్ళాలన్నా, ఈ మిడ్ టేబుల్ బ్యాటిల్ మనం చూస్తాం కదా, 8 పాయింట్లో ఎవరెట్టా ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి, 6 పాయింట్ల దగ్గర ఎవరు ఉన్నారని, అవన్నీ కూడా ఇంటెన్సిఫై చేయడానికి అవకాశం వస్తుంది. అండ్ గెలిచిన వాళ్ళు విల్ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఎస్పెషలీ మీరు రెండు వైపులా చూసుకుంటే కనుక సిమిలర్ స్కోర్స్ ఉన్నాయి, 2-6, 2-6 అని. సో దే డోంట్ వాంట్ టు మేక్ ఇట్ 2-7. వాళ్ళు 3-7 చేద్దామనే ఆలోచనలోనే ఉంటారు. అండ్ హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే కనుక 23 మ్యాచ్లు జరిగాయి వీళ్ళిద్దరి మధ్య. 13 ముంబై ఇండియన్స్ గెలిస్తే 10 ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రైవల్రీ 13-10 అనేది. అండ్ వాంఖేడే ఆఫ్ కోర్స్ ఇక్కడ మీకు లాస్ట్ మ్యాచ్ చూసుకున్నా లేదంటే కనుక ముంబై ట్రెడిషనల్లీ వాళ్ళు ఆడే విధానం చూసుకున్నా కూడా దే విల్ ఫీల్ లేదు ఈ మ్యాచ్ మనం గెలవాలి అని చెప్పి. లాస్ట్ టైం వాంఖేడేలో మ్యాచ్ జరిగినప్పుడు ముంబై వాజ్ నాట్ ఏబుల్ టు స్కోర్. 200+ చేసిని వాళ్ళు స్కోర్ చేయలేకపోయారు. హార్దిక్ తిలక్ గాట్ అవుట్ అండ్ ఆ తర్వాత ముందుకు వెళ్ళలేకపోయింది బండి. దే లాస్ట్ టు ఆర్సీబీ. బట్ ఆ తర్వాత వెన్ దే వెంట్ టు ఢిల్లీ అయిపోయింది మ్యాజిక్. అరుణార్ మొత్తం అంతా పాకెట్లో వేసుకున్నాడు, కుమ్మేశాడు అనుకుంటున్న సమయంలో ది మేడ్ కమ్ బ్యాక్. దేర్ వాస్ ప్రెషర్. ఆ ప్రెషర్ వల్ల రన్అట్స్ అండ్ ఆ మ్యాచ్ ఢిల్లీ గెలిచారు, సారీ మన ముంబై ఇండియన్స్ గెలిచారు. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో 246 కొట్టించుకున్న తర్వాత ఏంద్రా ఇది అనుకుంటున్న సమయంలో దెన్ థింగ్స్ వెంట్ దేర్ వే. సిమిలర్లీ ముంబైకి ఏ విధంగా అయితే లక్ వచ్చిందో ఇలా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రన్అట్స్ ఆ ప్రెషర్ అంతా ఇక్కడ నో బాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రెషర్ అంతా కూడా పంజాబ్ మీద పడింది అండ్ దే డిడ్ వెల్ అండ్ దే స్కోర్డ్ 246 అని చేసింది. సో ఇరు జట్లకు కూడా ఓడిపోతున్నాం ఈ మ్యాచ్ అనే పొజిషన్ నుంచి గెలిచారు కాబట్టి ద కాన్ఫిడెన్స్ విల్ బీ హై. అందులో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. అండ్ ఎప్పుడైతే కూడా కాన్ఫిడెన్స్ హైగా ఉంటుందో మీ కీ ప్లేయర్స్ నీడ్ టు పర్ఫార్మ్ వెల్. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళు పెద్ద స్కోర్స్ చేసిన ప్రతిసారి, పెద్ద స్కోర్స్ అంటే వాళ్ళు 180 కానివ్వండి ఆర్ 286 కానివ్వండి 246 కానివ్వండి, వాట్ ఎవర్ స్కోర్ దే హ్యావ్ డన్, హెడ్ హ్యాస్ పర్ఫార్మ్. హెడ్ పర్ఫార్మ్ చేయకపోతే కనుక దేర్ వాజ్ అ కొలాప్స్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్. అండ్ హెడ్ని నిజంగా ఎదుర్కొనే బౌలర్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక దట్ ఈస్ బుమ్రా. చహర్ చేయలేడా, బోల్ట్ చేయలేడా అనే విషయం పక్కన పెడితే వాట్ బుమ్రా కెన్ డూ టు హెడ్, ఆ విషయం అనేది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్కి బాగా తెలుసు. సో నా దృష్టిలో ఐడియలీ స్పీకింగ్ బుమ్రా షుడ్ బౌల్ ద ఫస్ట్ ఓవర్. 0-0 హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఫేసింగ్ బుమ్రా ఇస్ ఆల్వేస్ ప్రెషర్. సో దానివల్ల బుమ్రా వర్సెస్ హెడ్ ఈస్ ద ఫస్ట్ బ్యాటిల్. సెకండ్ బ్యాటిల్ విషయానికి వచ్చేస్తే కనుక ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, ఎందుకంటే దెర్ ఇస్ అ హిస్టరీ ఆల్సో ఈ బ్యాటిల్ మధ్య. క్లాసిన్ మిడిల్ ఓవర్స్ అండ్ అలాగే ఫినిష్లో బాగా కొట్టగలిగే ప్లేయర్ అండ్ హార్దిక్ పాండ్యా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేద్దామని. సో హార్దిక్ పాండ్యా వర్సెస్ క్లాసిన్ అనేది ఈజ్ ద సెకండ్ బ్యాటిల్. థర్డ్ బ్యాటిల్ విషయానికి వస్తే ముంబైస్ బెస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అండ్ హర్షల్ పటేల్ మిడిల్ ఓవర్స్లో బాగా వేస్తున్నాడు, ఎందుకంటే కమిన్స్ మైట్ ఎగ్జాస్ట్ ఇస్ 2 overs ఇన్ ద పవర్ ప్లే. సో అటువంటి పరిస్థితుల్లో యశాన్ మలింగా కానివ్వండి లేదంటే కనుక హర్షల్ పటేల్ కానీ బౌలింగ్ వేస్తారు. స్లోవర్ వన్స్ని సూర్యకుమార్ యాదవ్కి ఎట్లా వేస్తాడు, సూర్య ఎట్లా ఎదుర్కొంటాడు ఆన్ దిస్ ట్రూ బౌన్స్ వికెట్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి హర్షల్ పటేల్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ అనేది ఇంకొక బ్యాటిల్గా నేనైతే అనుకుంటూ ఉన్నాను. పిచ్ విషయానికి వస్తే వాంఖడే ఈజ్ ఆల్వేస్ అ బ్యాటింగ్ సర్ఫేస్ అన్లెస్ బాగా ఒక కొంచెం యూజ్డ్ సర్ఫేస్ ఇస్తే తప్ప. యూజ్ సర్వీస్ ఇస్తే ఇద్దరికి ఇబ్బందులు ఉన్నాయి. ముంబైకి ఇబ్బంది ఉంది, ఎస్ఆర్హెచ్ కూడా ఇబ్బంది ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ వాంట్స్ ద బాల్ టు కమ్ ఆన్ టు ద బ్యాట్. సో ఆ ఒక సెటప్ అయితే ఉంది, ఎందుకంటే కొంచెం స్లగ్గిష్ కొంచెం స్లోయిష్ సర్ఫేస్ వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఆర్ స్ట్రగ్లింగ్. ఆ ఒక ఆస్పెక్ట్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇంకొకటి వాట్ అబ్జర్వేషన్ ఏముంటుందంటే హార్డ్ లెంగ్స్ వేసే ప్రయత్నం చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ లాగ్ కొడుతున్నారు.
వాళ్ళకి ఫుల్లర్ లెంత్ కొంచెం వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తూ లేదంటే కనుక కొంచెం స్వింగింగ్ లెంత్ బాల్స్ కూడా కొడుతున్నారు. సో కొంచెం జాగ్రత్తగా కాస్త ఎక్స్ట్రా బౌన్స్ వచ్చేటో లేదంటే కనుక కాస్త ఫుల్లర్ లెంత్ కొంచెం మామూలుగా ఈజీగా ఆడేసే బాల్ని వాళ్ళు ఎక్స్ట్రాగా కొట్టే ప్రయత్నం చేసే బాల్స్ లాగా ట్రీట్ చేసి ఆడుతున్నారు కాబట్టి అక్కడ వికెట్లు పడుతున్నాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ టు సీ ముంబై ఇండియన్స్ టాక్టిక్స్ ఎలా ఉంటాయి. అండ్ ఎస్ఆర్హెచ్కి సంబంధించి షమీ ఈజ్ అ బిగ్ హెడేక్. షమీ రిథంలో లేడు, షమీ రన్స్ ఇచ్చేస్తున్నాడు, జస్ట్ రిలీజింగ్ ద బాల్, టాక్టిక్స్ ఏమీ లేవు, ఫీల్డ్కి తగ్గట్టుగా బౌలింగ్ చేద్దామని లేదు. యాక్చువల్లీ ద బెస్ట్ థింగ్ టు డూ షమీతో ఏంటి అంటే కనుక ఫస్ట్ 4 overs వేయించేసి పంపించాడు, ఇంపాక్ట్ కొట్టాడు షమీని. ఫీల్డింగ్ పరంగా కూడా షమీ ఈజ్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ. బట్ ఆ ఫస్ట్ 4 overs వేయాలి, షమీ బాగా చేయాలి అంటే కనుక హీ నీడ్స్ టు స్టార్ట్ వెల్. స్టార్ట్ గురించి మాట్లాడుతుంటే రోహిత్ శర్మ ఇస్ అ బిగ్ ప్రాబ్లం ముంబై ఇండియన్స్. మన జనరేషన్ గోల్డ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 6 matchesలో రోహిత్ శర్మ యాక్చువల్గా చేసింది ఒక మ్యాచ్ ఆడని కూడా ఆడలేదు ఇంజరీ కారణంగా. అండ్ మిగతా మ్యాచెస్లో స్ట్రగ్లింగ్, కొట్టాడు బౌండరీ 2-3 బౌండరీ వచ్చాయి కానీ వాజ్ నాట్ లుకింగ్ టు ప్లే లాంగ్ ఇన్నింగ్స్. ఇది అద్భుతమైన అవకాశం రోహిత్ శర్మకి టు ప్లే లాంగ్ ఇన్నింగ్స్ బికాజ్ అటు షమీ కానీ ఇటు కమిన్స్ టు అన్ ఎక్స్టెంట్ హెస్ డన్ వెల్ 2-3 matchల్లో. బట్ షమీ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ ఒక మ్యాచ్ మినహాయించి. సో ఆ బౌలింగ్ అనేది కొంచెం ప్రెషర్లో ఉంది కాబట్టి రోహిత్ షుడ్ టేక్ ది అటాక్ అండ్ అట్ ద సేమ్ టైం ప్లే హిమ్సెల్ఫ్ ఇన్. సో ఇదొక ఇద్దరికి షమీ యాక్చువల్లీ హ్యాస్ అ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ వాంఖేడే ఇంటర్నేషనల్ ఇదిగా చూసుకున్నా కూడా. రోహిత్ గురించి మాట్లాడితే నో బెటర్ టైమ్ దెన్ దిస్ మ్యాచ్ టు యాక్చువల్లీ స్ట్రైక్ సమ్ గ్రేట్ ఫార్మ్ అండ్ మంచి ఇన్నింగ్స్ ఆడడానికి. అండ్ వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు ముంబై ఇండియన్స్, దానికి తగ్గట్టుగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ కూడా మారుతూ ఉంటుంది. వన్ థింగ్ ఎస్ఆర్హెచ్ విల్ బి హ్యాపీ ఈజ్ పర్పుల్ అండ్ అలాగే ఇషాన్ మలింగా వేసే విధానం, అది వాళ్ళ డెత్ బౌలింగ్ అటాక్ బాగుందని చెప్పేసి ఆలోచిస్తారు. 5 బౌలర్స్తోనే వెళ్తున్నారు విచ్ ఈస్ అగైన్ అ కన్సర్న్. ఎక్కడో అక్కడ 1 over లాగాల్సిన అవసరం ఉంది ఒక బౌలర్ దగ్గర నుంచి, అభిషేక్ దగ్గర నుంచి కుదురుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రికిల్టన్, తిలక్ వర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఆ పాసిబిలిటీ ఉంటుందా. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే విల్ దే ప్లే కరణ్ శర్మ అగైన్, క్లాసన్ అంత బాగా ఆడుతున్నాడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ తీసుకొస్తారా లేదంటే కనుక విల్ దే గెట్ ఇన్ అశ్వని అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. బోల్ట్ ఫామ్ అనేది కొంచెం కన్సర్న్ విత్ న్యూ బాల్, బట్ ఒక ఓవర్ చాలా అద్భుతంగా వేసాడు అగేన్స్ట్ ఢిల్లీ, 3 runs మాత్రమే ఇచ్చాడు. ఆ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేస్తుంది. శాంట్నర్ గాట్ ద బాల్ టు టర్న్ ఏమన్నా ఉంటుందా ఈ పిచ్ మీద అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ప్లేయింగ్ 12 విషయం మనం మాట్లాడుకుంటే కనుక ఐ డోంట్ థింక్ బోత్ ద టీమ్స్ నీడ్ టు చేంజ్ ఎనీ స్టఫ్. సో రోహిత్, రికిల్టన్, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, శాంట్నర్, దీపక్ చహర్, బోల్ట్, బుమ్రా అండ్ ప్రాబబ్లీ అది ఇందాక అన్నట్టుగానే కరణ్ కానీ ఆదర్ అశ్విని కానీ. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళు స్మరణ్ అని చెప్పేసి ఒక బ్యాటర్ని తెచ్చుకుందారు ఇన్ ప్లేస్ ఆఫ్ ఆడమ్ జాంపా. సో జాంపా ఒక బౌలర్ బట్ దే గాట్ ఇన్ స్మరణ్ ఒక బ్యాటర్, విచ్ మీన్స్ ఆ నెంబర్ 6, నెంబర్ 7 స్పాట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం తగడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ దే ఆర్ ట్రస్టింగ్ జీషాన్. ఒకవేళ అటు ఇటు ఉందంటే కనుక దేర్ ఇస్ రాహుల్ ఎనీవే. రాహుల్ ముంబై ఇండియన్స్ క్యారీడ్ వాంఖేడేలో, ఇషాన్ ముంబై ఇండియన్స్ క్యారీడ్ వాంఖేడేలో, దే నో ద స్టఫ్ కాబట్టి అటువంటి ఆలోచనలు ఉన్నాయి. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసన్, ఆ తర్వాత అనికేత్ వర్మ అండ్ ప్రాబబ్లీ దే హ్యావ్ ఇన్ స్మరణో, బేబియో లేదంటే అభినవో, తర్వాత ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, షమ్మీ, ఇషాన్ మలింగా అండ్ జీషాన్ అన్సారీ. జయదేవ్ ఉనాద్కట్ వస్తే బాగుంటుంది బట్ వస్తే ఎవరి ప్లేస్లో వస్తాడు, వస్తే షమ్మీ ప్లేస్లో రావాలి, బట్ ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఇరు జట్లు మామూలుగా ఇఫ్ ఇట్ ఈస్ ది ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ ఈ మ్యాచ్ అనేది ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వీళ్ళిద్దరు జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ అనుకుంటే ఆహా ఏమన్నా మ్యాచ్ అసలు అదిరిపోయే విధంగా కనిపిస్తోంది. బికాజ్ ఇట్ ఈస్ వాంఖడే అండ్ బికాజ్ బుమ్రా ఈజ్ రెడీ అండ్ అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ కొంచెం స్ట్రాంగర్ టీం అని చెప్పుకోవడానికి ఉంటుంది. బట్ 6 matches తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి సమస్యలు వీళ్ళకి సమస్యలు చాలా గట్టి కనిపిస్తూ ఉన్నాయి. బోత్ ఆఫ్ దెమ్ వర్ లిటిల్ లక్కీ వాళ్ళు గెలిచిన లాస్ట్ మ్యాచ్లో అండ్ వాళ్ళు గెలిచిన ఫస్ట్ మ్యాచ్లో బోత్ ఆఫ్ దెమ్ వర్ వెరీ స్కిల్ఫుల్ విత్ దర్ బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్, విత్ దర్ బౌలింగ్ ఆఫ్ కోర్స్ ఎంఐ. బ్యాటింగ్లో ఎంఐకి కొంచెం సమస్యలు ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ చేజింగ్. సో ఎస్ఆర్హెచ్ వుడ్ వాంట్ టు బ్యాట్ ఫస్ట్ ఐడియలీ. మరి అది కాకుండా వీళ్ళు ఏమైనా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ హెస్ నాట్ బీన్ అ ట్రెడిషనలీ చేజింగ్ టీమ్. లాస్ట్ మ్యాచ్లో అదంతా పటాపంచలు చేశారు, మేము చేసి చూపిస్తాను నీకెందుకు అన్నట్టుగా ఆడేశారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. మొమెంటమ్ అనేది ఒకవైపు పూర్తిగా ఉందని చెప్పడానికి లేదు. విల్ ముంబై మేక్ యూజ్ ఆఫ్ ది వాంఖేడే సర్ఫేస్? దట్ రిమైన్స్ టు బి సీన్. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతోంది. ఎక్స్పెక్టింగ్ సమ్ హెవీ హిట్స్ ఆర్ సమ్ బ్రిలియంట్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్. రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీరేమనుకుంటున్నారు?